But if you close your eyes, హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ చందు ఫ్రమ్ టెక్నీషియన్ తెలుగు. ఫ్రెండ్స్, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేయని ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరియు నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఒక కాంటెస్ట్ గురించి చెప్తాను. దీని ద్వారా మీరు 20,000 వరకు ఎర్న్ చేయవచ్చు. అవి ఈ 20,000 కాకుండా ఇంకా చాలా గిఫ్ట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. పేటిఎం క్యాష్ కానీ, అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ లాంటివి. దీనికోసం మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే యూసీ న్యూస్ అనే ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ప్లేస్టోర్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు యూసీ మినీ యూజ్ చేస్తున్నట్లయితే ఇక్కడ పైన స్మార్ట్ టీవీ అని కనబడుతుందా, సన్నీ లియాన్ పిక్ ఉంది, దాని మీద క్లిక్ చేసినా కూడా మీరు ఈ కాంటెస్ట్లోకి ఎంటర్ కావచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు ఈ కాంటెస్ట్. అయితే ఇక్కడ గెట్ మై ప్రైజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మీకు యూసీ న్యూస్ అనే యాప్ని డౌన్లోడ్ చేయమని అడుగుతుంది. మీరు ఇక్కడ నుంచైనా యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, ఒకసారి ఇప్పుడు ఆ యాప్ ఓపెన్ చేసి చూద్దాం మనం. యూసీ న్యూస్ అనే యాప్ని ఒకసారి ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ యాప్ని ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. లాస్ట్ వన్ మీ అని ఉంది సరే, దాని మీద ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ విన్ ఐఫోన్ అని ఉంది కదా, విన్ ఐఫోన్ 7 అండ్ టీవీ అని, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి నాకు ఒక కూపన్ అనేది వచ్చింది, దీన్ని షేర్ చేయమని అడుగుతుంది. మీ ఇష్టం ఉంటే షేర్ చేయండి, లేకపోతే లేదు. ఇక నేను సింపుల్గా కట్ చేస్తున్నాను. అయితే దీన్ని షేర్ చేయడం వల్ల మీకు ఒక ఛాన్స్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక ప్రైజ్ వచ్చింది కాబట్టి దీన్ని మనం ఇప్పుడు షేర్ చేద్దామని ఇక్కడ మనకు వచ్చిన ప్రైజ్లన్నింటినీ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. మై ప్రైజ్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఇవన్నీ మనకు వచ్చిన ప్రైజెస్ ఫ్రెండ్స్. దీన్ని ఒకసారి మనం ఇప్పుడు ఇప్పుడు ఛాన్సెస్ 0 ఉన్నాయి కదా మనకి. ఇక్కడ మనం ఫేస్బుక్ నుంచి కానీ, వాట్సాప్ నుంచి కానీ ఒక 3 సార్లు షేర్ చేసుకునే అవకాశం ఉంది మనకి. ఇప్పుడు నేను ఫేస్బుక్ ఒకసారి షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అక్కడ ఛాన్సెస్ 0 ఉన్నాయి కదా నాకు. ఇప్పుడు ఒకసారి షేర్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఒక పోస్ట్ చేసి, ఇప్పుడు సరే ఇక్కడ పోస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. నేను పోస్ట్ చేశాను. పోస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం ఫ్రెండ్స్. బ్యాక్ రాకుండా ఆటోమేటిక్గా అది బ్యాక్ వచ్చేస్తుంది. ఒకవేళ ఈ విధంగా మీకు స్ట్రక్ అయినట్టు అనిపించినా కూడా మీరు బ్యాక్ రావచ్చు. కాకపోతే కొద్దిసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఒక 1 or 2 seconds అంతే. కాకపోతే ఇది అప్పుడప్పుడు ఇలా నెట్ కనుక మీది స్లో ఉన్నట్లయితే ఈ విధంగా అవుతుంది అన్నమాట. ఒకసారి బ్యాక్ వద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ వచ్చి చూస్తే మనకు ఒక ఛాన్స్ ఉంది సరే. ఇప్పుడు దాన్ని డ్రా చేస్తే మనకి గిఫ్ట్ ఏదైనా రావచ్చు. కాకపోతే ఇక్కడ మనకు ఒక క్రిక్ కార్డ్ అనేది వచ్చింది, యూసీ క్రిక్ కార్డ్ అనేది. అది గోల్డ్ కలర్ 10 నెంబర్ 10 అనేది మనకు వచ్చింది. అయితే ఇక్కడ మీరు ఏం చేయవచ్చు అంటే ఈ విధంగా మీరు డైలీ 3 times షేర్ చేయవచ్చు. షేర్ చేయడం ద్వారా మీకు ఛాన్సెస్ వస్తాయి అన్నమాట. ఇంకో 2 సార్లు మనకు ఛాన్స్ ఉంది. కాకపోతే దాన్ని కాకుండా ఇప్పుడు మీకు వచ్చిన క్రిక్ కార్డ్ ఉంది కదా, ఇంకా 2 సార్లు మీరు షేర్ చేయవచ్చు. మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే April 28th రోజు కూడా ఒకటి ఉంది. మళ్ళీ ఇలాంటి డ్రా మళ్ళీ 30 రోజు కూడా ఒకటి ఉంది. ఈ విధంగా మీరు షేర్ చేసుకోవచ్చు. ఇంకోసారి షేర్ చేసామనుకోండి ఇంకో ఛాన్స్ వస్తుంది మనకి. చూడండి, ఇప్పుడు నేను వాట్సాప్కి షేర్ చేస్తున్నాను ఒకసారి, ఒకరికి నా ఫ్రెండ్కి షేర్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఒక ఛాన్స్ అనేది కనిపిస్తుంది చూడండి. అంటే మనకు ఒక డ్రా తీయడానికి ఒక ఛాన్స్ మళ్ళీ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి డ్రా తీద్దాం ఫ్రెండ్స్. డ్రా తీసినట్లయితే ఒకసారి మళ్ళీ పూర్తిగా బ్యాక్ వచ్చేసింది కదా. అది ఇప్పుడు మనకు ప్రైజ్ మీద క్లిక్ చేద్దాం. ప్రైజ్ మీద పైన ప్రైజ్ అనేది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత డ్రా ఛాన్స్ మళ్ళీ ఇంకొకటి వచ్చింది, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మనకి ఇంకొక యూసీ క్రిక్ కార్డ్ అనేది వచ్చింది. అయితే వీటిని ఈ విధంగా వాడుకోవాలంటే మై ప్రైజ్ మీద ట్యాప్ చేయండి. మనకు వచ్చిన ప్రైజ్లు అన్నీ ఇందులో ఉన్నాయి కదా. ఈ యూసీ క్రిక్ కార్డ్ మీద ప్లే అని ఉంది కదా, ప్లే మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఏ కార్డ్ అయినా పర్లేదు, ప్లే అని ట్యాప్ చేయండి. ఇందులో మీరు 20,000 ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే స్టార్ట్ అని ఉంది కదా, స్టార్ట్ మీద ట్యాప్ చేయండి. దీని గురించి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ ఏంటంటే ర్యాంక్ ఉంటాయి. ఈ ర్యాంకులు ఏంటి అంటే మీకు కొన్ని లెవెల్స్ ఉంటాయి, సిల్వర్, బ్రాంజ్, ప్లాటినం, గోల్డ్, డైమండ్ అని. ఆ డైమండ్ లెవెల్లో ఫస్ట్ స్టేజ్లో 3 stars వస్తే మీకు 20,000 వస్తాయి ఫ్రెండ్స్. అయితే మీరు అక్కడికి ఏ విధంగా వెళ్ళాలంటే ఇప్పుడు మనకు వచ్చిన కార్డ్స్ ఉన్నాయి కదా, ఈ కార్డ్స్నే ఉపయోగించే మనము ఈ గేమ్ ఆడాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు అక్కడ డ్రా చేసినప్పుడు మనకు కొన్ని కార్డ్స్ వచ్చాయి కదా,
10 కార్డు ఒకటి వచ్చింది. ఇక్కడ గోల్డ్, సిల్వర్, నార్మల్ అని 3 కార్డులు ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు K అంటే 13, Q అంటే 12, J అంటే 11 కదా. అయితే ఈ గోల్డ్ కార్డు ఏంటంటే బార్డర్ గోల్డ్ కలర్లో ఉంటే అది గోల్డ్ కార్డు ఫ్రెండ్స్. అదేంటంటే ఇంటూ 3 అవుతుంది. ఇప్పుడు J కార్డు ఉందనుకోండి, J కార్డు గోల్డ్ కలర్ ఉంది కదా ఇక్కడ, దీనికి ఇంటూ 3 పాయింట్స్ అంటే 11 × 3 33 పాయింట్స్. అట్లా మనకు 5 కార్డులు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ 5 కార్డులలో మనకు వచ్చిన పాయింట్స్ అన్నిటినీ కౌంట్ చేసి మనల్ని ఇంకోటితో కంపేర్ చేస్తారనమాట. వాళ్ళకన్నా మన పాయింట్స్ ఎక్కువ ఉంటే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం అన్నమాట. ఇక్కడ 2 కార్డులు ఉన్నాయి కదా, నాకు జైలు 2 సెలెక్ట్ చేశాను. అవి ఇంటూ 3 అవుతాయి అన్నమాట గోల్డ్ కార్డులన్నీ. ఇక్కడ ఒక K ఉంది, దాన్ని కూడా తీసుకున్నాను నేను. సిల్వర్ కార్డ్ అది K అనేది, అదేంటంటే డబుల్ అవుతుంది అన్న ఫ్రెండ్స్. అంటే K అంటే 13 కదా, 13 × 2 అన్నమాట సిల్వర్ కార్డు అయితే. నార్మల్ కార్డు అయితే మీకు సేమ్ కార్డు మీద ఎన్ని పాయింట్లు ఉన్నాయో అవే చూపిస్తుంది అన్నమాట. ఈ విధంగా మీరు ఆడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళతో ఇప్పుడు మనల్ని కంపేర్ చేస్తున్నారు కదా, ఇప్పుడు అన్ని గోల్డ్ కలర్ ఉన్నాయి, మనకు +5 పాయింట్స్ వచ్చాయి, కాకపోతే అతనే విన్ అయ్యాడు. అట్లా ఆ విధంగా ఉంటుంది అనమాట. బ్యాక్ రండి ఫ్రెండ్స్ ఒకసారి. అతనే గెలిచాడు అనమాట, ఎందుకంటే అతని పాయింట్లు ఎక్కువ ఉన్నాయి కదా. అయితే ఇక్కడ మీరు చూడవచ్చు బ్రాంజ్ 1 లూజ్. మనం ఇప్పుడు బ్రాంజ్ స్టేజ్లో ఇక్కడ మనకి కింద 5 సింబల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ 20,000కి మనకు 5 పాయింట్స్, ఒక 5 స్టేజ్లు అనేవి కనిపిస్తున్నాయి. అవి ఏంటంటే బ్రాంజ్, సిల్వర్, ప్లాటినం, గోల్డ్, డైమండ్. ఈ విధంగా మనం దాటాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బ్రాంజ్ 1లో మనం 3 స్టార్స్ ఉన్నాయి మనకి. అంటే మనం ఇప్పుడు ఇంకో మ్యాచ్ గెలిచామనుకోండి, బ్రాంజ్ నుంచి మనం సిల్వర్కి వెళ్తాం. సిల్వర్ 3rd స్టేజ్లోకి వెళ్తాం అన్నమాట. సిల్వర్ 3rd స్టేజ్లో ఒక స్టార్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే సిల్వర్ 3rd స్టేజ్లో 2nd స్టార్ వస్తుంది. మళ్ళీ ఇంకో మ్యాచ్ గెలిస్తే సిల్వర్ 3rd స్టేజ్లో సిల్వర్ 2nd స్టేజ్కి వెళ్తాం. ఇంకో 3 స్టార్లు అయిపోయిన తర్వాత మళ్ళీ అందులో ఇంకో 3 స్టార్లు వస్తే 3 మ్యాచ్లు గెలిస్తే 3 స్టార్లు వస్తాయి. మళ్ళీ సిల్వర్ 1st స్టేజ్. మళ్ళీ దాని తర్వాత మనం డైమండ్ స్టేజ్లోకి వెళ్తాం. డైమండ్ స్టేజ్లో 3rd స్టేజ్కి, డైమండ్ లెవెల్లో 3rd స్టేజ్కి వెళ్తాం. మళ్ళీ దాని తర్వాత సిల్వర్, గోల్డ్ తర్వాత ప్లాటినం తర్వాత డైమండ్ లెవెల్లోకి వెళ్తాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ గేమ్ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీకు అదృష్టం ఉంటే మీకు ఈజీగా రావచ్చు. అయితే మన కార్డ్స్ అనేవి పెద్దగా ఉంటే పెద్ద పాయింట్లు వస్తే మనం గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే డైలీ మీకు ఒక 10 షేర్స్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫేస్బుక్ అని ఉంది కదా, ఇక్కడ ఈ ఫేస్బుక్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా ఒక పోస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మిమ్మల్ని పోస్ట్ చేయమని అడుగుతుంది. మీరు డైరెక్ట్గా ఒక పోస్ట్ అనేది చేస్తే డైలీ 10 పోస్టులు చేయవచ్చు. ఇందులో 10 పోస్టులకి మీకు 10 ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా ఇప్పుడు ఫేస్బుక్ మీద ట్యాప్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు ఇక్కడ పోస్ట్ ఉంది కదా, పోస్ట్ మీద ట్యాప్ చేయగానే పోస్ట్ అయిపోతుంది. పోస్ట్ అయిపోయాక బ్యాక్ వచ్చేసినాం కదా, మళ్ళీ ఇక్కడ ప్రైజ్ మీద మనకు ఒక రెడ్ డాట్ కనిపిస్తుంది కదా, అంటే ఒక ఛాన్స్ ఉంది మనకు అన్లాక్ చేసుకోవడానికి ఏదైనా ఒక ఛాన్స్. మళ్ళీ ఇందులో కూడా క్లైమ్ మీద నొక్కగానే చూడండి, నాకు గోల్డ్ కలర్ది 10 కార్డ్ వచ్చింది కదా, అంటే 10 × 3 30 పాయింట్స్. అంటే ఇప్పుడు మనం ఆడడానికి కొంచెం ఒక పెద్ద కార్డ్ అనేది ఉంది మళ్ళీ మనకి ఇంకోటి. ఈ విధంగా డైలీ ఒక 10 కార్డ్స్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు షేర్ చేయడం ద్వారా. FBకి షేర్ చేసినట్లయితే ప్రతి షేర్కి ఒకసారి మీరు అన్లాక్ చేసుకోవచ్చు. ఒక ప్రైజ్ పొందే అవకాశాన్ని పొందొచ్చు, లేదంటే ఒక కార్డ్ అయినా పొందొచ్చు. ఇట్లా మీకు డైలీ 10 ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ 10 షేర్స్కి 10 ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. మీకు ఇప్పుడు నాకు వచ్చిన 10 కార్డ్ని కూడా తీసుకొని నేను ఒకసారి ఆడుతున్నాను చూడండి. ఇప్పుడు అతనే గెలిచాడు మళ్ళీ, ఎందుకంటే అతనికి పాయింట్స్ నేనే గెలిచాను. 153 ఉన్నాయి కదా నాకు ఇప్పుడు విన్. ఇప్పుడు నేను సిల్వర్ లెవెల్లో 3rd స్టేజ్కి వెళ్ళాను చూసారా. ఇప్పుడు సిల్వర్ లెవెల్లో 3rd స్టేజ్ అయిపోయింది అనుకోండి, ఇంకో 2 మ్యాచ్లు గెలిస్తే నేను డైమండ్ లెవెల్ ఇక్కడ 2nd పాయింట్ దగ్గరికి వచ్చాను నేను చూసారా. ఇప్పుడు 20,000 అని చూసారా కింద, అందులో 2nd పాయింట్ దగ్గరకు వచ్చాను. ఇంకో 2 మ్యాచ్లు గెలిచాను అనుకో, నేను 2 స్టార్లు వస్తాయి కదా, 2 స్టార్లు రాగానే నేను గోల్డ్ దాంట్లో 1st స్టేజ్లోకి వెళ్తాను. ఫస్ట్ లెవెల్ గోల్డ్ దాంట్లో 1st లెవెల్లో ఒక స్టార్ వస్తుంది అన్నమాట. ఇంకో 2 స్టార్లు అయిపోయి ఇంకో 2 మ్యాచ్లు గెలిస్తే అందులో మళ్ళీ ఒక 4 మ్యాచ్లు 5 మ్యాచ్లు గెలిచిన తర్వాత మళ్ళీ ప్లాటినం లెవెల్లోకి వెళ్తాం. ఆ విధంగా మనం కాకపోతే ఓడిపోయే కొద్దీ వెనక్కి వస్తూ ఉంటాం. ఇక్కడ మీరు చూడవచ్చు డైమండ్ లెవెల్లో 1st స్టేజ్లో 3 స్టార్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళందరికీ ఆల్రెడీ 20,000 అనేది వాళ్ళు ఎర్న్ చేశారు. కాకపోతే వీళ్ళకు ప్రైజ్ మనీ వచ్చేసి 22nd మే నుంచి 31st మే మధ్యలో పేటిఎం క్యాష్ ఇస్తారనమాట. దానికోసం మనం ఒక్కొక్క పాన్ కార్డు ఉండాలి. మీకు ఎటువంటి గేమ్ కాంటెస్ట్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా ఆడాలి, ఏ విధంగా చేయాలి, అందులో రూల్స్ ఏంటి అని చెప్పి.
మీరు ఏ విధంగా కార్డ్స్ కూడా ఫ్రీగా పొందాలో అని చెప్పి ఎక్కడంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది చూసారా, దాని దగ్గర ట్యాప్ చేసి మీరు దీని గురించి తెలుసుకోవచ్చు అనమాట. ఈ గేమ్ ఎలా ఆడాలి అని మీకు ఇప్పుడు అర్థం కాకపోతే అట్లా కూడా ఒకసారి చూసి మీరు నేర్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను, అందుకే వీడియో చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ విలువైన సలహాలు సూచనలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.